మొన్న నేను ఒక సెషన్లో 2 కేటగిరీ పేరెంట్స్ కలిశాను. ఈ 2 కేటగిరీస్‌లో మీరు భవిష్యత్తులో ఏ పేరెంట్‌గా ఉండాలనుకున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఫస్ట్ కేటగిరీ 18 సంవత్సరాలు పిల్లల్ని కష్టపడి మంచి స్కూలు, మంచి కాలేజ్ అని చదివించిన తర్వాత కూడా ఉద్యోగం రాక ఏంట్రా మా పిల్లలకు ఉద్యోగం రావట్లేదని బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో చాలామంది పేరెంట్స్ కేటగిరీ 1లో ఉన్నారు. కేటగిరీ 2 కొంతమంది పేరెంట్స్ వచ్చి మా వాడికి ఉద్యోగం వచ్చింది సార్, బాగుంది సార్, ఇప్పుడు హ్యాపీ సార్, ఇంత కష్టపడి చదివిన దానికి స్కిల్ నేర్చుకున్న వాడికి ఉద్యోగం వచ్చింది సార్ అని చెప్పి ఆనందపడే పేరెంట్స్ని కూడా సెకండ్ కేటగిరీలో చూశాను. మీరు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు? ఈ పిల్లల దగ్గర మార్కులు లేక కాదండి, సర్టిఫికేట్లు లేక కాదు, అన్నిటికంటే ముఖ్యమైన స్కిల్స్ లేక. అది పేరెంట్స్ కూడా ఇంటర్ దాకా బాగా కేర్ తీసుకొని దాని తర్వాత ఏముందిలే పిల్లలు చూసుకుంటారని చెప్పి మనం వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలు నేర్పించడంలో హెల్ప్ చేయలేక ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దానికి సొల్యూషనే కోడ్ జ్ఞాన్. గత 7 ఏళ్లలో ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలన్నీ నేర్పించి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన కాన్ఫిడెన్స్ అందించి పేరెంట్స్ కలల్ని నెరవేరుస్తున్న ఆ సంస్థే కోడ్ జ్ఞాన్. దాని అధినేతే సాయిరామ్ గారు. అటు పేరెంట్స్ ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అనే ధైర్యాన్ని ఆ రోజు ఆయన చాలా చక్కగా వివరించారు. ఆ తర్వాత కేటగిరీ 2 పేరెంట్స్తో మాట్లాడుతూ వాళ్ళ కళ్ళలో ఆనందం చూశారండి. ఈ వీడియోని చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి తప్పక షేర్ చేయండి. థ్యాంక్స్ టు కోడ్ జ్ఞాన్ అండ్ సాయిరామ్ గారు.